టీ తాగుతూనే వెయిట్ లాస్ అవ్వచ్చండి. అయితే మీరు ప్రతిరోజు తాగేటువంటి టీలో ఒక చిన్న మార్పుతో తయారు చేసుకున్నారంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. అన్నీ కూడా మన వంటగదిలో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి ఈ టీని రెడీ చేసుకోవచ్చు. టీ తాగితే బరువు పెరుగుతారు అని అనుకుంటున్నారా? కానీ టీని ఈ విధంగా తయారు చేసుకొని తాగితే మీ వెయిట్ లాస్ రొటీన్‌లో ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా పొట్ట దగ్గర ఉన్నటువంటి కొవ్వు కరిగించుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా. ఈ టీని ఎలా తయారు చేసుకోవాలి, ఏ సమయంలో తాగాలన్నది క్లియర్‌గా చెప్తాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం ఒక స్టీల్ కడాయి పెట్టేసుకోండి. తర్వాత డ్రింకింగ్ వాటర్ ఒక గ్లాస్ వరకు తీసుకోండి. రోజులో ఒక్కసారి తాగితే సరిపోతుంది కాబట్టి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి. ఇక ఇంట్లో ఎంతమంది తాగుతున్నారో అంత మొదట్లో వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. తర్వాత టీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. పలానా బ్రాండ్ అని ఏం లేదు, మీరు తరచూ ఏ టీ పొడి యూజ్ చేస్తూ ఉంటారో ఆ టీ పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది తింటూనే బరువు తగ్గొచ్చండి. అవునండి, మీరు వింటున్నది నిజమే. ఎలాంటి డైట్లు జిమ్లు చేయనవసరం లేకుండా మీకు నచ్చింది తింటూనే ఈ టీతో పాటు మరొక డ్రింక్ రెండు చూపిస్తాను. పవర్ఫుల్గా వర్క్ అవుతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇందులోకి టీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చే వరకు సోంపు తీసుకోవాలండి. బరువు తగ్గాలి అనుకునే వారికి సోంపు గింజలు చాలా బాగా సహాయపడతాయండి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, ఆకలిని నియంత్రిస్తాయి మరియు శరీరంలో పేరుకుపోయినటువంటి వ్యర్థాలను బయటికి పంపిస్తాయి. సోంపులోని పోషకాలు ఆహారాన్ని సరిగ్గా జీర్ణమయ్యేలా కూడా చేస్తాయండి. దీనివల్ల పేరుకుపోయినటువంటి కొవ్వు అనేది కరిగిపోతుంది. అంతేకాదండి, మళ్ళీ కొవ్వు పేరుకుపోకుండా కూడా ఉంటుంది. అలాగే 2 లవంగాలు తీసుకోవాలండి. లవంగాలు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి అద్భుతంగా పనిచేస్తాయి. 2 లవంగాలు అయితే సరిపోతాయండి. బరువు తగ్గాలనుకునే వారికి లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయండి. లవంగాల్లో ఉండేటువంటి పోషకాలు డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తాయండి, మెటబాలిజంను పెంచుతాయి మరియు శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. లవంగాలు రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తాయండి. అలాగే 1 దాల్చిన చెక్క తీసుకోవాలి, 2 ఇంచుల దాల్చిన చెక్క తీసుకోవాలండి. దాల్చిన చెక్క సిన్నామన్ జీవక్రియ అంటే మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. అంతేకాదండి, బ్లడ్లో ఉన్నటువంటి చక్కెర స్థాయిలను నియంత్రించడం మరియు ఆకలిని తగ్గించడం ద్వారా వెయిట్ లాస్కి సహాయపడుతుందండి. ఇది శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వును కరిగించడంలోనూ ముఖ్యంగా పొట్ట వద్ద ఉండేటువంటి కొవ్వును తగ్గించడంలోనూ అద్భుతంగా సహాయపడుతుందండి. అలాగే కొద్దిగానే ధనియాలు తీసుకోవాలండి. వీడియోలో చూస్తున్న అన్ని ధనియాలు అయితే సరిపోతాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ధనియాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయండి. ఈ ధనియాల వల్ల ఏంటంటే జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది. అంతేకాదండి, శరీరంలోని విష పదార్థాలు అంటే టాక్సిన్ని బయటికి పంపడం మరియు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుందండి. అంతేకాదండి, ధనియాలు శరీరం శక్తిని ఖర్చు చేసే విధానాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల క్యాలరీలు వేగంగా కరుగుతాయండి. అజీర్ణం, గ్యాస్ మరియు మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా ధనియాలు కడుపు నిండుగా ఉండేలాగా చేస్తాయి. దీనివల్ల అనవసరమైనటువంటి ఆహారం తినాలనేటువంటి కోరిక తగ్గుతుందండి. ఇక ఇందులోకి కొద్దిగాని పాలు యాడ్ చేసుకోవాలి. పాల వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలో మీ అందరికీ తెలిసే ఉంటుందండి. నేను మళ్ళీ ప్రత్యేకించి ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు, కానీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. రోజు 1 గ్లాస్ పాలు, అది టీలో కానీ లేదంటే నార్మల్గా పాలు తాగడం వల్ల కూడా శరీరానికి అందాల్సినటువంటి కాల్షియం అందుతుంది, ప్రోటీన్లు అందుతాయి, విటమిన్ డి మరియు పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు అందుతాయండి. షుగర్ ఉన్నవారు ఇందులోని షుగర్ యాడ్ చేసుకోవద్దండి. షుగర్ లేని వారైతే కొద్దిగంత చక్కెర అంటే ప్రతిరోజు తీసుకునే మోతాదు కంటే కాస్త తగ్గించుకుని షుగర్ యాడ్ చేసుకోండి. లేదంటే బెల్లం పొడి కూడా ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు. ఇక షుగర్ని కూడా ఇందులోనే యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇక పాలు ఎముకల్ని దృఢంగా కూడా మారుస్తాయండి. కండరాల వృద్ధికి, మెదడు పనితీరు మరియు రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. పాలలో ఉండేటువంటి కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి ఎముకలను బలంగా మారుస్తాయండి. ఇవన్నీ అందరికీ తెలిసే ఉంటుంది. కొద్దిగాని పాలు కూడా ఇందులోనే యాడ్ చేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలండి. ఈ విధంగా మరిగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోవాలండి. స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది, వారికి కూడా ఉపయోగపడుతుంది కదండి. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఇందులోని ఒక చిటికెడంతా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. అదేంటి అనుకుంటున్నారా? 3 అంటే 3 మిరియాలు తీసుకోండి. ఈ విధంగా 3 మిరియాలను తీసుకొని పొడిలాగా చేసుకోండి. కాస్త కచ్చా పచ్చాగా దంపుకున్నా పర్లేదండి.
సో మీ దగ్గర ఆల్రెడీ మిరియాల పొడి ఉంది అనుకున్నట్లయితే మీకు ఎగ్జాంపుల్కి ఒక చిటికెడతో ఈ విధంగా తీసుకొని వేసుకోండి. మరుగుతున్నప్పుడు కాదండి, వడగట్టుకున్న తర్వాత గ్లాసులోకి సపరేట్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకోండి. మిరియాలను వేయించిన అవసరం లేదండి, పచ్చి మిరియాల పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. పొడి అందుబాటుగా లేదు, ఏ రోజుకి ఆ రోజు ఈ మిరియాలతోటి పొడి చేసుకోవాలనుకుంటే చిన్న టిప్ చూడండి. ఈ విధంగా చపాతీ కర్రతోటి ఒక చిన్న బౌల్లో కానీ గ్లాసులో కానీ కప్లో కానీ 3 మిరియాలను వేసి ఈ విధంగా దంపేసేయండి. ఈజీగా పొడి అయిపోతుంది అనమాట. సో ఒకవేళ మీరు అల్లం అలాగా కూడా దంపుకోవాలన్నా, యాలకులు ఈ విధంగా దంపుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ రోట్లో దంపితే ఆ రోలు క్లీన్ చేసుకోవడానికి సో కష్టం కదా. ఈ విధంగా ఒక చిన్న కప్లో వేసుకొని దంపుకున్నామంటే కప్ అయితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. రోటితో పోల్చుకుంటే కప్పు క్లీన్ చేయడం చాలా ఈజీ కదా. సో ఈ విధంగా చిటికెడంతా మిరియాల పొడిని ఈ టీలోకి యాడ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, పచ్చి మిరియాలతో చేసినటువంటి పొడి మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ పొడి ఉంది మిరియాల పొడి అనుకున్నట్లయితే చిటికెడుతో ఈ విధంగా ఒక చిటికెడు ఉప్పు అంటారు కదండి, సేమ్ ఒక చిటికెడు మిరియాల పొడిని ఇందులోకి యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకోండి. ఇక టీ పక్కన పెట్టేసుకుందాం, డ్రింక్ రెడీ చేసుకుందామండి. డ్రింక్తో పాటు ఈ టీ ఈ 2 రోజులో మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే ఫలితం అనేది 100కి 100% ఉంటుంది. ఈ డ్రింక్ రెడీ చేసుకోవడానికి ఈ విధంగా ఒక స్టీల్ బౌల్ తీసుకోండి. నాన్ స్టిక్ పాత్రలు యూజ్ చేయొద్దండి. నాన్ స్టిక్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ మాత్రమే కాదండి, భయంకరమైనటువంటి వ్యాధులు వస్తాయి. కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ప్లాస్టిక్, నాన్ స్టిక్ ఇవన్నీ అసలు మన హెల్త్కి మంచిది కాదండి. ఇక ఇందులోకి కొద్దిగంత జీలకర్ర తీసుకున్నానండి, అర చెంచా జీలకర్ర తీసుకున్నానండి. అలాగే అర చెంచా సోంపు తీసుకోవాలి. అలాగే ఇందులోకి అర చెంచా వాము తీసుకోవాలి. ఈ 3 కలగలిపి మనం రెడీ చేసుకున్నటువంటి ఈ డ్రింక్ వల్ల పొట్ట మొత్తం కరిగిపోతుందండి. ముఖ్యంగా డెలివరీ తర్వాత వచ్చినటువంటి ఆ పొట్టతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. పొట్ట కరిగిపోతుంది, శరీరంలో పేరుకుపోయినటువంటి చెడు కొలెస్ట్రాల్ అంతా కరిగిపోతుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అంతేకాదండి, ఆరోగ్యంగా ఉంటారు. సో ఇక ఇందులోకి 1 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ తీసుకోండి. 200 ml వాటర్ తీసుకోండి. సో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఏ కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. ఆల్రెడీ మీరు అడిగినటువంటి వీడియోస్ 1 by 1గా వస్తూ ఉన్నాయి. సో ప్లీజ్ వెయిట్ చేయండి, ఎక్కువ రోజులు పట్టదు. వితిన్ డేస్లోనే మీరు అడిగినటువంటి వీడియో నేను ఆల్రెడీ చాలామంది అడిగినటువంటి వీడియోస్ నేను చేసి షెడ్యూల్ చేశాను. సో ఆఫ్టర్నూన్ ఒక వీడియో వస్తుంది, ఈవినింగ్ 6:30, 7:30 ఆ టైంలో ఒక వీడియో వస్తుంది. సో ప్రతిరోజు 2 లేదా ఒక వీడియో, లాంగ్ వీడియో వస్తుందండి. షార్ట్ వీడియోస్ 2 లేదా 3 వీడియోస్ లేదా ఒక్క వీడియో అయినా వస్తుంది. సో చూసే ప్రయత్నం చేయండి. అంటే ప్రతిరోజు మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి, హెల్త్కి సంబంధించినవి, బ్యూటీకి సంబంధించినవి. సో చూసే ప్రయత్నం చేయండి. ఇక స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలండి. సో నాకు ఉన్న సమయం బట్టి నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను, కానీ ప్రతిరోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. సో ఇక టీ స్టైనర్ తోటి వడగట్టేసుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వేడిగా ఉన్నప్పుడే తాగాలండి. అది కూడా చాలామంది ఉదయాన్నే పడగడుపున అంటే బ్రష్ చేసిన తర్వాత, బ్రష్ చేయకముందు అంటున్నారు. సో బ్రష్ చేశాక తాగండి. ఇక ఇందులోకి అరచక నిమ్మరసం తీసుకోవాలండి. నిమ్మరసం కూడా శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వును కరిగించడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వెయిట్ లాస్కి మాత్రమే కాదండి, సో మన గట్ హెల్త్కి కూడా ఈ నిమ్మరసం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదండి, కంటి చూపు కూడా తగ్గకుండా ఉండాలి. కంటి చూపు మెరుగుపడాలన్నా కూడా విటమిన్ సి చాలా అవసరం అండి. అరచెక్క నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు తేనె తీసుకుంటున్నా. మీకు ఇష్టం లేదు తేనె యాడ్ చేసుకోవడం అంటే స్కిప్ చేసేయండి, బట్ తేనె యాడ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి. వెయిట్ లాస్కి మాత్రమే కాదండి, తేనె యాడ్ చేసుకోవడం వల్ల రోజు మొత్తం చురుగ్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. అంటే నీరసంగా అలా లేకుండా చురుగ్గా ఉంటారండి. తేనె యాడ్ చేయొచ్చు, యాడ్ చేయకపోవచ్చు అండి, కాకపోతే తేనె యాడ్ చేయడం వల్ల డే మొత్తం యాక్టివ్గా ఉంటారు. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత సో టీని అప్పటికప్పుడు రెడీ చేసుకోండి. ఈ డ్రింక్ని మాత్రం ఎర్లీ మార్నింగ్ విత్ ఎంటీ స్టమక్ తోటి బ్రష్ చేసిన తర్వాత తాగండి. కాస్త వేడిగా ఉన్నప్పుడే తాగాలండి, మరీ వేడిగా కాదు. మనం టీ కాఫీలు ఎంత వేడిగా అయితే తాగలుగుతామో సేమ్ అలాగే వేడిగా తాగాలి. ఖచ్చితంగా ప్రతిరోజు కంటిన్యూగా చేయండి, 100% ఫలితం ఉంటుంది. ఒకరోజు తాగి మరుసటి రోజు గ్యాప్ ఇచ్చి అలా చేస్తే ఫలితం ఉండదు కదా. ఖచ్చితంగా వారం రోజులైనా కంటిన్యూగా తాగండి, రిజల్ట్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇక ఈ టీ వచ్చేవరకు
నార్మల్‌గా మనం టీ ఏ టైంలో తాగుతామో ఉదయాన్నే ఆ టైంలో తాగొచ్చు. ఈ డ్రింక్‌కి, టీకి మధ్య 30 నిమిషాల గ్యాప్ అనేది ఇవ్వండి. తర్వాత టీని అప్పటికప్పుడు రెడీ చేసుకొని వేడిగా ఉన్నప్పుడు తాగండి. ఈవినింగ్ టైమ్ ఈ టీని తాగనవసరం లేదండి. రోజులో ఒక్కసారి ఈ డ్రింక్‌ని తాగితే సరిపోతుంది. అది గూడా ఎర్లీ మార్నింగ్ విత్ ఎంప్టీ స్టమక్ తోటి ఈ డ్రింక్ తాగాలి. అలాగే 30 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ టీని తాగండి. సో, ఈ విధంగా ప్రయత్నించారంటే 100% ఫలితం ఉంటుంది. ఎంత లావుగా ఉన్నా సరే నిజంగానే సన్నబడతారండి. సో, ఈ డ్రింక్ అండ్ ఈ టీ తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదండి, ప్రతిరోజు ఉదయం అలాగే రాత్రి పడుకోబోయే ముందు 30 నిమిషాలైనా ఫాస్ట్‌గా వాకింగ్ చేయండి. మీరు డైట్‌లు చేయనవసరం లేదు. జిమ్‌లు చేయనవసరం లేదండి. సో, అట్‌లీస్ట్ వాకింగ్ చేయండి. 100% మనకు ఫలితం ఉంటుంది. యాక్టివ్‌గా ఉంటారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.